ఈ ద్రోహి గత 7 సంవత్సరాలుగా మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. సింహరాశి వారికి సెప్టెంబర్ చివరిలో జరిగేది ఇదే. ఆ ద్రోహి ఎవరో ఇప్పుడే తెలుసుకోండి. లేకపోతే మీకు మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అలానే వీరికి ఈ సమయంలో కూడా అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది. వీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు. దేని గురించి కూడా ప్రెషర్ పెట్టుకోకండి. ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అసలు ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, అసలు గత 7 సంవత్సరాలుగా మీకు ఎలాంటి మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయో, అసలు ఈ సింహరాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో, వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూసలు అసలు మీకు ఏం జరగబోతుందో, ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది. అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. సింహరాశి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. ఈ రాశి జాతకులకు గతంలో ఉన్న అన్ని కష్టాలు, అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి. ఈ సింహరాశి వారు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి. వీరి కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే వ్యాపారాలు చేసే ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు. ఇక ఈ సింహరాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడు వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. సింహరాశి వారు ఏది పట్టుకున్నా ఇప్పుడు బంగారు వలె కాబోతుంది. ఈ సింహరాశికి చెందినవారు మక 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫాల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి రాశి చక్రంలో 5వది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రముల్లో కీర్తించబడింది. అందువల్ల ఈ రాశి వారు పర్వత ప్రాంతంలో తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ సింహరాశి వారి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఎలా ఉంటాడు? నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. సింహరాశినందు జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కూడా కలదు. ఏ రంగంలోనైనా వీరు రాజకీయ నాయకులుగానే ఎదుగుతారు. అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు. ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. సింహరాశి వారికి శారీరక బలంతో పాటుగా
మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది. ఈ సింహరాశి వారికి మనస్తత్వంపై, మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తారు. జాలిపడే దృశ్యం కనిపించినచో ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతను తమ భుజాలపై వేసుకుని సహాయము చేస్తారు. దీన్ని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు. అయితే ఈ సింహరాశి స్వభావం ఏమిటంటే మోసం చేయట, నమ్మించినట్టేట ముంచుట, కపట ప్రేమ చూపుట వీరి స్వభావం కాదు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండవాలని, వీరి అందరికన్నా తెలివైన వారని వీరి గట్టి నమ్మకము. ఈ సింహరాశి వారికి ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధించవలని ఆదర్శం కూడా ఉండును. అయితే వీరికి ఆశాభంగం కలగవచ్చును. త్వరబడి ఏంటంటే ఆ దేశంని ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరు ఆశించిన ప్రేమతత్వం లభించినప్పుడు జీవిత సౌధము కూలిపోయినట్లు వీరు బాధపడే అవకాశం కలదు. సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. వీరు ఆవేశంచే ఆకర్షింపబడిన కొందరు స్త్రీలతో సులభంగా ప్రణయ కలాపము ఏర్పాటు చేసుకోగల అవకాశం కలదు. ఈ రాశి జన్మ స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలు తమ సంతానం క్రమశిక్షణలో పెట్టుట, వారిని చదువులో తీర్చిదిద్దుట వెన్నతో పెట్టిన విద్య. సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు వీరికి అనుకూలం అవుతుంది. బాధల్లో ఉన్నవారిని వృత్తుల్లో వీరు రక్షించే వృత్తుల్లో శాఖల్లో వీరు బాగా రాణిస్తారు. ఔషధములు, రసాయన ద్రవ్యములు, వస్తు ప్రదర్శనల నిర్వహణ, టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయుట వీరు సరిపడిన వృత్తులని చెప్పవచ్చు. అంతేకాదు వాగ్దాటి, ఉపన్యాసము, సాహిత్యము, శాస్త్రబోధనకు, సాంకేతిక విద్య, క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో వీళ్ళు బాగా రాణిస్తారు. మొత్తం మీద ఈ సింహరాశి వారి ఉద్యోగాల కన్నా వ్యాపారాలు యందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా విజయ పదంలో నడవటానికి ఇష్టపడతారు కాబట్టి ఇప్పుడు అంతా కూడా మంచే జరుగుతుంది. సింహరాశి వారు ఎప్పుడూ కూడా మార్పు అనేది చూస్తారు. అలానే గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. వారు కూడా వారి తప్పుని తెలుసుకునే సమయం అనేది కూడా త్వరలోనే రాబోతున్నది. వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు. అలానే మీకు ఈ ద్రోహిగా ఏంటంటే గత 7 సంవత్సరాలుగా మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఆ ద్రోహి వల్ల మీకు ఏంటంటే మార్పులు అనేవి సంభవించబోతున్నాయి. వారి వల్ల మీకు చెడు జరగబోతుంది. కొంచెం జాగ్రత్తగా ఈ విషయంలో ఉంటే మంచిది. ఎవరన్నా కొత్తవారు కానీ లేకపోతే మీకు ఇంట్లో ఏమన్నా సంకేతాలుగా ఏమన్నా వినిపిస్తున్నట్లయితే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడూ కూడా ఆంజనేయ స్వామి అష్టోత్తరం కానీ లేకపోతే ఏమన్నా దేవుడికి సంబంధించిన వంటివి ఇంట్లో పూజలు చేయండి. అప్పుడు మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. మీకు పట్టి పీడిస్తున్న దరిద్రం అంతా కూడా పూర్తిగా తొలగిపోయి మంచిగా ఆనందంగా సంతోషంగా కూడా ఉండగలుగుతారు. ఆ ద్రోహి ఎవరో కాదు, మీకు ఎవరైతే శత్రువు ఎప్పటి నుంచో ఉండిపోయాడో ఆ ద్రోహి మీకు మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నాడు. వారితో మీరు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. సీక్రెట్స్ ఏవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి. ఈ యొక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఓకే అండి, చూసారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.